నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలో, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. చల్లని వేళలో దేవుని మెల్లని స్వరం మనకు వినపడు రీతిగా మనం వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు మనకు దయచేయనుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరే పరిశుద్ధాత్మ దేవుడా,
మెల్లని స్వరముతో మీరు మాట్లాడి మా హృదయాలకు కావాల్సిన జీవ వాక్యమును మీరు ప్రజ్వలింపొచ్చాయమని వినగల చెవి గ్రహించగల హృదయం అందరికీ దయచేయండి. ప్రతి బిడ్డను ఇనుటకు వేగిరపడటానికి మీ కృప పాలించమని దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ వాక్యములో సత్యము మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలను రాస్తున్నాడు. మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఏమిటా తెలియకుండేది? ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవుడు గొప్ప కార్యములను చేశాడు. ఆ గొప్ప కార్యములను మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ప్రైజ్ లార్డ్. ఆ మాటలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇష్టం లేదంటూ అది ఏమనగా మన పితరులు అందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఈ విషయాలు ఎప్పటి నుంచో మనం వింటున్నాము, తాత ముత్తాతల నుంచి. కానీ ఆ మేఘం ఏమిటో, ఆ సముద్రం ఏమిటో ఇవన్నీ మనము గుర్తించలేము. ఎట్లా గుర్తించలేమంటే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడుగా మోసే గారు. దేవుడు ఆ కర్రను చూపించమంటే చూపించలేక సముద్రము అటు పాయ ఇటు పాయ అయిపోయింది కదా, మార్గము ఏర్పడింది కదా అనుకుంటాం. చూసావా? మేఘం అంటే ఇప్పుడు వాస్తవంగా ఐగుప్తు దేశంలో ఆ ఫరోరాజు సైన్యము దేవుని బిడ్డలను మరి తరుముకుంటూ వస్తున్నప్పుడు మేఘం ఏం చేసిందంటే వారిని అడ్డగించాను. ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయం చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు సముద్రంలో ఆవకల దరి చేరేంత వరకు మరి దేవుడు మేఘమును, నా ప్రియ సహోదరి సోదరులారా, నీకేమైనా ఆపద వస్తే దేవుడు కాపాడుతాడు. కాపాడుతానికి సంరక్షణ చేయటానికి సమర్థుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. శక్తివంతుడు, పరాక్రమశాలి, యుద్ధశూరుడు అయిన యెహోవా ఈరే. యుద్ధము యెహోవాదే. మన పక్షమున దేవుడు ఉంటాడు. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరా, ప్రియ సంగమా, మనం అనుకోవచ్చు నా పక్షమున కూడా ఉంటాడా దేవుడు? నీ పక్షమున ఉంటాడు దేవుడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను ఎరిగినవాడు. అది అనాదికాల సంకల్పం. ఈ సంకల్పము దేవుడు నిన్ను సృజించినప్పటి నుంచి కూడా నీ పక్షమున ఉంటాడు దేవుడు. నీ తల్లిదండ్రులు ఉండరు, నీ అన్నదమ్ములు ఉండకపోవచ్చు, నీ రక్త సంబంధులు ఉండకపోవచ్చు, నీ బంధువులు నిన్ను తోసివేయవచ్చు, కానీ నీ దేవుడు నీతో ఉంటాడు. తెలుసండి? అందుకే తన ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి, ఆ యొక్క దాసత్వములో నుంచి విడుదల చేసి మరి తీసుకొచ్చేటప్పుడు వారిని కాపాడటానికి మేఘం, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో నడిపించిన మహనీయుడు దేవుడు, మహానుభావుడు దేవుడు. ఆయన ఆది సంభూతుడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళలో ప్రభు యొక్క మెల్లని స్వరం, పరిశుద్ధాత్మ స్వరం మనకినపడిన ప్రజలింపబడుతున్నప్పుడు ఆనాడు ఈ వాక్య స్పిరిట్ని మనం మరలా గుర్తు చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు గారు మనం చూసినట్లయితే 2వ వాక్యం, అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరే. ప్రైజ్ లార్డ్. చూసారా? బాప్తిసము పొందారండి మేఘములో, సముద్రములో. మన ప్రభు అయితే వచ్చి ఇది మాదిరి అని చెప్పేసి నీతి యావత్తు ఇట్లా నెరవేర్చబడాలి కానిమ్ము అన్నాడు. తెలుసా యోహాను గారితో? అది నీటి మూలము కానీ ఆత్మ మూలము కానీ జన్మించితేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇది అస్సలు సిస్సలైనటువంటి దేవుని స్పిరిట్. దేవుడు మనకు బోధించే సత్యములు ఏంటంటే మరి ఆనాడు ప్రజల్ని మేఘములోను సముద్రములోను వారు బాప్తిసము పొందారు. అది విషయము గమనించాలి, వాక్యం గ్రహించాలి. అయితే ప్రియ దేవుని బిళ్ళారా, కింద వచ్చిందని కూడా చదువుకుంటే మనకు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానము చేసిరి. ఏలయనగా వెంబడించిన
ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మరి ఏంటి అప్పుడు బండ ఎవరు? బండలో సముద్రము ప్రవహించింది. ఆ బండను కొట్టగా మోసే సముద్రం జలములు ప్రవహించినాయి. ఇశ్రాయేలు 20 లక్షల కాల్బలాన్ని 20 లక్షల జనానికి దాహం తీర్చండి. అదే బండ క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అప్పుడు ఉన్నాడు క్రీస్తు, ఇప్పుడు ఉన్నాడు. మన మధ్యకు వచ్చి 3.5 సంవత్సరాలు ఉన్నాడు, స్వార్థను ప్రకటించాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. మనం నడిపించేది ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఆ కింద వచ్చిన చదువుకుంటే అందరూ ఒకే రీతిగా ఉన్నారండి. అప్పుడు మనం చూసినట్టే ఏరియేషన్. ఆ వ్యక్తిని, ఆ సహోదరుని చూస్తే ఓర్చలేరు, ఆ దైవజను చూస్తే ఓర్చలేరు, ఆ సిస్టర్ను చూస్తే ఓర్చలేరు. ఈ భేదప్రాయాలు ఎలా వచ్చినాయంటే సాతానుకు సంబంధించినటువంటి క్రియలను అలమటించుకుని మగ్గిపోతూ చెడు అలవాట్లతో బానిసులైపోయి ఒక్కరికొక్కరు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తున్నారు ఈ దినాలలో. ఆ దినములలో అందరి మీద ఒకే ఆత్మ, అందరూ ఒక బండలోనిది తాగారు, అందరూ ఒక ఆహారమునే భుజించారు. ఇప్పుడు రకరకాల మనుషులు, రకరకాల విషయాలు, ఆలోచనలు, మనస్తత్వాలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కలవరం, గిలిబిలి, ఇట్టి రీతిగా మరి ప్రజలు ఈ భిన్న అభిప్రాయాలతో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడైతే మన దేవుడు వారిని నడిపించేటప్పుడు ఒకే ఆత్మ, ఒకే ఆహారం, ఒకే పానీయం, నీళ్లు వాళ్ళు సేవించారు. ఒకరికొకరు పురిగరుపుకొని ఏకాత్మతో వాళ్ళు ప్రయాణం చేశారు. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాళ్ళు ప్రయాణం చేశారు. ఇప్పుడు పరమకాణానికి పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్న మనము పలు విధములైనటువంటి అభిప్రాయాలు, హెచ్చు తగ్గులు. ఏం కారణం? అప్పుడు వాళ్ళకి హెచ్చు తగ్గులు లేదే, ఒకే ఆత్మ. ఇప్పుడు కూడా ఒకే ఆత్మ. మరి ఎందుకని భేదప్రాయాలు? గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. పరిశుద్ధాత్ముడు బోధించే ఈ సర్వసత్యములను హృదయాంతరంగంలో చేర్చుకుంటే వాక్యమే మనము ఎకిసింపజేస్తుంది, పరిమిలింపజేస్తుంది, మోడుబారిన హృదయాల సహితము సిగ్గురింపజేస్తుంది. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవారు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రజ్వలింపజేసే ఈ వాక్య సత్యములు దేవుడు పరిమళింపజేసి హృదయ అంతరంగంలో ప్రవేశించి వాక్యము ప్రజ్వలింపబడుతుంది. హృదయాలను తెప్పరిల చేస్తుంది, సంతసింపజేస్తుంది. ఆనందిస్తున్నామంటే మరలా చెప్పేదని ఆనందించుడి. దేవునిలో ఆనందం ఉంది, దేవునిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఈ ప్రజలు మరి మోసే నాయకత్వంలో, అహరోను నాయకత్వంలో మనం 77వ కీర్తన లాస్ట్ చరణం చూసినట్లయితే ఈ మోసే అహరోనులు ఎలా నడిపించారనే వాక్యము అక్కడ ఉంటుంది. మోసే అహరోనుల చేత ఈ ప్రజలను మందవలే నడిపించితివి. చూసారా, మనం మందండి, దేవుని చేతుల్లో మందం, దేవుని కాపుదల్లో మందం. మనం గొర్రెలం, ఆయన మేపు గొర్రెలం. కనుక ప్రియ సంగమా, ఇక్కడ ఇంకో మాట చూసినట్లయితే చూడండి, 3వ వాక్యం నుంచి మనం మొదలు పెడదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏమి ఇప్పుడు ఒక ఆయనేమో గొప్ప విందులు చేస్తుంటే మీద వాళ్ళేమో ఇది కారణం ఏంటి? అసలు ప్రజలలో ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, హెచ్చు తగ్గులు ఎలా వచ్చినాయి? అపవాది సంబంధమైన కూరలలో చిక్కుకొని ఉన్న ఆ దుస్థితిలో ఇవన్నీ సంభవించినవి.
దేవుని ఆత్మ సంబంధమైన మనుషులు ఒకే ఆహారము భుజించిరి, ఒకే పానీయమును పానం చేసిరి. ఏమి అప్పటికి డిఫరెన్స్ ఏంటి ఇంత? ఎందుకని? ఏమి నువ్వెంత గొప్పవాడివి? నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టావు. దేవుడు గర్భంలో తల్లి గర్భంలో పెండముగా రూపించినప్పుడు, నువ్వు బయటకు వచ్చేటప్పుడు దేవుని ఆ జీవాత్మను తల్లి గర్భంలో ఆయన ప్రవేశింపజేసినప్పుడు నువ్వు ఎలాగ పుట్టావో ఈ ప్రజలందరూ అలాగని పుట్టారు. కారణం ఏమిటి? అయితే ఆనాడు అపోస్తులు వారి కలిగిన కొలది సమానంగా పంచుకున్నారు. సమానత్వం లేదు. భిన్నప్రాయాలు, దౌర్జన్యం, ఒకరికొకరు దోచుకోవటం, మోసగించుకోవటం, ఇది జరుగుతుంది. కాబట్టి ఈ కాలగమనము ఈ స్థితిలో ఉన్నది. లేకపోతే ప్రజలు అందరూ ఒకే ప్రజలు, ఆయన మేపు గొర్రెలు అందరూ, ఆయన మంద, ఆయన నడిపించే మంద మనం అందరం కూడా. అదండి విషయం. మనకు బోధించే సర్వసత్యములు ఏంటంటే సమానత్వము, అందరూ సమానులే. దేవుడు అందరూ ఒకే రీతిగా పోషించే పోషణకర్త దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆయనే నిజ దేవుడు, మన పాలిట రక్షకుడు, మన విమోచకుడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, సంరక్షణ చేస్తాడు. ఆయన సంరక్షణ చేస్తే కొరత అనేది ఉండదు, కొదువు అనేది ఉండదు, ఇబ్బందులు ఉండవు. ఆయన పోషణలో మనము ఉన్నట్లయితే సాతాను చేతిలో చిక్కుకుంటే 4 రోజులు పట్టపగిలే, జీవితాంతము ఏమాత్రము ఉండదు. నిన్ను కింద పడేసి వీడుస్తూ ఉంటుంది సాతానుడు, నిన్ను అగ్నిగుండానికి లాక్కెళ్ళిపోతుంటుంది. ఇదిగో ఇరుకు మార్గం అని చెప్తుంటుంది. ఆ ఇరుకు మార్గం ప్రవేశించొద్దు, ఇదిగో విశాలమైన మార్గం, రా నా మార్గం రా అని పిలుస్తాడు. నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏం పర్వాలేదు, ఎట్లని జీవించు, ఏం పర్వాలేదు. ఇలాంటి పరిస్థితులు లోకంలో సంభవించి ఒకరికొకరు ప్రేమ లేక, ఒకరికొకరు ఐక్యత లేక, సమాధానం లేక ఈ ఇబ్బంది పడుతూ ఇలాంటి జీవితం జీవిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వాక్యాన్ని, మనకు ఒకే పానీయం, ఒకే ఆహారం, ఒకే స్థితి, ఒకే దృష్టి. నిమిత ఎండ ఎలా కాస్తుంది, వర్షం ఎలా పడుతుంది, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఆయన ప్రేమ కవిగిట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఈడువాడు ఎడబాయడు. ఆయనే మన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహనీయుడు. ఆయన మన దేవుడు అండి, ఆయన ఎడబాయని దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మనము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మనము ప్రభువుని శోధించక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. దేవుణ్ణి శోధిస్తే, దేవుణ్ణి విడిచిపెడితే మనం ఎలా నశిస్తామన్నది అపోస్తలుడైన పౌలు గారి కొరింథీ సంఘానికి తేటగా రాశాడు. ఆనాడు జరిగినటువంటి వృత్తాంతమంతా ఈ 10వ అధ్యాయంలో ఏమిడించాడు. మన ప్రజల్ని ఎలా నడిపించాడు దేవుడు, ఏమి ఆహారంతో పోషించాడు, వారి బట్టలు నలగలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, బండ నుంచి ప్రవహింప జలములతో తృప్తిపరిచిన దేవుడు. అయితే వారి స్వయంకృత అపరాధముతో సర్పము చేత నశించిపోయిరి. నెక్స్ట్, మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అది మన స్వయంకృత అపరాధం అండి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కదా, అందరికీ దేవుడు ఒకే రీతిగా ప్రేమిస్తాడు, ఒకే రీతిగా వారికి కావాల్సిన ఈవులను సఫలీకృతం చేస్తాడు. వారికి ఏమి కావాలో తెలుసు దేవునికి, ఎవరి అవసరతలు అక్కర్లు సిస్టర్ తీరుస్తాడు. నీకు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిగతులు ఎరిగిన వాడు దేవుడు. ఎవరు మానవుడికి తెలియదో, మానవుడిని నమ్ముకోబాక దేవుణ్ణి కలిగి జీవించు. నీకు ఏమి కావాలో ఆయన తీరుస్తాడు. ఆయనతో నీవు రిలేషన్, బంధం. ఇక్కడ చూసిన 12వ వాక్యానికి వస్తే, చూసారా, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
చాలామంది దినాలలో నేను నిల్చున్నాను దేవుని సేవకుణ్ణి లేకపోతే దేవు విశ్వాసుని అని భ్రమలో ఉన్నారు. నో, భ్రమల నుంచి బయటికి రావాలి. ఆ సాతాను కుయుక్తుల నుంచి నీకేమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి బయటకు వస్తే అప్పుడు నిల్చున్నావో నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితిగతి తేటగా కనిపిస్తుంది. మానవులకు కనిపించకపోవచ్చు, దేవునికి కనపడుతూ ఉంటుంది తెలుసా. ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంటుంది లోకమంతా. అయితే ఇక్కడ మరొకసారి చదువుకుందాం. తాను నిల్చుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. నువ్వు అద్దంలోకి వెళ్ళి నీ ప్రతిబింబంని ఎలా చూస్తావో, ఎన్నిసార్లు చూస్తావో అట్టి రీతిగానే నీ స్థితిగతిని, నీ జీవిత సరళిని, నీ జీవిత ప్రయాణాన్ని, ఆత్మీయ జీవితాన్ని రోజు కూడా క్షణం అలా చూసుకోవాలి. అద్దం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చూస్తావట్టగా నీ స్వరూపాన్ని నువ్వే అన్నిసార్లు చూసినప్పుడు దేవుడు నిన్ను చూడ్డా. జాగ్రత్త చూసుకోమంటున్నాడు వాక్యం. ఈ నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినములో అపోస్తులు పౌలు గారితో ప్రబోధించిన ఈ సత్యములు ఈ దినమున ఈ చల్లని వేళ మెల్లని స్వరముతో ప్రభు ఆత్మ ప్రజ్వలింపజేస్తుంది. పరిశుద్ధాత్మ మనకు హితబోధ చేస్తుంది. దాటిని మనము తోచివేయకూడదు. హృదయంలో చేర్చుకొని ఆ నిజమును గమనించి ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వాక్యం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కానే కాదు. మనుషులను ఆశ్రయిస్తున్నావా నా ప్రియ సోదరుడా? మనుషులు ఏమాత్రము నమ్మదగిన వాళ్ళు కానే కాదు. దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు. మనల్ని ఎప్పుడు ఎడబాయడు. మన జీవితము మార్చిన దేవుడు, మనలను సర్వసత్యములోనికి నడిపించే దేవుడు, కృప ఎమ్మటి కృపతో నింపే దేవుడు. ఆ కృపను మనతో తోడుగా ఉంచుతాడు, శాశ్వతంగా ప్రేమిస్తాడు. అగాబే ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనే నమ్మదగిన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మనము కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇచ్చాడన్నమాట కొటేషన్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గం అది విషయం. మనం అనుకుంటున్నాం మనకి శోధనలేంటి, ఈ శ్రమలేంటి, దేవుని కలిగి జీవిస్తున్నాం కదా, దేవునితో మనము రిలేషన్ పెట్టుకుని ఉన్నాం కదా, దేవుని సన్నిధి క్రమంగా వెళ్తున్నాం కదా, దేవునితో అనుకుంటాం. నో. శోధన సహించకపోతే మనం దేవుని పిల్లలం కాదు. మన విశ్వాస పరిమాణము శోధనను జయించిందై ఉండాలి, నిలిచినదై ఉండాలి. అది పౌలు గారి యొక్క స్టేట్మెంట్. పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇంత వృత్తాంతాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రజ్వలింపజేశాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు సేమ్ డిటో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా ఏం చేయాలి మనము? విగ్రహారాధన ఏంటి తెలుసా? ఇది అదే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అదే విగ్రహారాధన అంటే. మనకు శరీరం ఏం చెప్తుందో, మన నేత్రం ఏమి చూస్తుందో, జీవపు డంబం ఉంది చూసావా, ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవి. శరీరము ఏమి కోరుతుంది, ఈ నేత్రము ఏమి కోరుతుంది, ఇవన్నీ విగ్రహారాధనకు సాదృశ్యం. ఈ ఉండకూడదు మనకి. ఈ ఉంటే విగ్రహారాధన చేసినట్టే. విగ్రహారాధన ఏమనుకుంటున్నావు? విగ్రహారాధన అంటే మన శరీరము, మన నేత్రము, ఇవన్నీ మన ఆధీనములో ఉండాలి.
మనం చూసే దృష్టి ఎలా ఉంది, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, ఏమి ఆశిస్తుంది మన శరీరం, ఇవి మనలో ఉండకూడదని ప్రభు ఆత్మ మనతో మాట్లాడే సర్వసత్యములేవి. కనుక మనం చూసినట్లయితే చూడండి 20వ వాక్యానికి రమ్మా. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదో దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారు అగుట ఇష్టము లేదు, నాకు ఇష్టము లేదు. ఓ కొరింథీ సంఘమా, ఇది విషయం. నాకు ఇష్టం లేదు, దేవునికి సంబంధించినవి కాదు ఈ విషయాలన్నీ. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఆ కంటిన్యూషన్ వాక్యములో మనము 21వ వాక్యం, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అది ఎట్లా కుదురుతుంది? ఒక వరలో 2 కత్తులు ఇముడతాయా? ఒక హృదయములో ఇట్లా ఉంటుందా? 2 ఇమిడి ఉంటాయా? ఎట్లా కుదురుతుంది? పగిలిపోతాయని చెప్పాడు, తెలుసండి. హృదయము పగిలిపోతుందని చెప్పాడు. కనుక ప్రియ సంగమా, మనం గ్రహించాలి వాక్యం ఎప్పుడు కూడా మన గమనంలోకి తీసుకోవాలి. అంతేగాని మనము కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్ముడు మనకు మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడతాడు. ఈ విషయాలు చూసినట్లయితే 22వ వాక్యంలోనికి వస్తే, ప్రభువునకు ఇట్టాడి పనులు చేసి రోషము పుట్టిస్తావా? ఆయన కంటే మనము బలవంతులమా? ఏంటి చెప్పండి? దేవుని కంటే నువ్వు బలవంతుడువా? ఏం చేస్తున్నావు నువ్వు? నీ స్థితిగతులు ఏంటి? ప్రజలు మోసం చేస్తావా? దేవుని జనాంగాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? మనము ఆయన కంటే బలవంతులమా? దేవుని కంటే మన వైపు తిప్పుకోవటానికి? నో నో నో, ఆయన్ను చూపించాలి. మన ప్రజలకి, మనతో పాటు ఉన్న జనాంగానికి మోసే అహరోనులు ఎలాగైతే ప్రజలు నడిపించారో అది దేవుడు కోరుకుంటేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడని గమనించాలి, మనము గ్రహించాలి. అంతేగాని మన ఇష్టానుసారమైన జీవితము జీవించకూడదు. అందుకే మూలవాక్యములు ఏమనంటే, నా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట నాకు ఇష్టమో లేదు. ఎంత విశదీకరించాడో. మనం కూడా అదే ద్వారంలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించేటట్టుగా ప్రజల్ని, ఆయన మేపు గొర్రెల్ని, తన మందను మనం కాయాలి, మేపాలి, వాక్యంతో ఉతక స్నానం చేయించాలి, దేవుని రాజ్యానికి మనం అప్పచెప్పాలి. అదే పరలోక రాజ్యం. అట్టి కృప, అట్టి మహిమేశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూయండి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. మీరు ఆ దినములలో నాయనా నీ ప్రజలను, ఇశ్రాయేలు జనాంగాన్ని నాయనా పాలుతేనెలకు ప్రవహించు దేశానికి చేర్చారు. అట్టిరీతిగానే మా ముందున్న ఈ ప్రజల్ని మేము కొంతమందినైనా సరే నీ రాజ్యానికి చేర్చే ఆ స్థితిని కలిగి మేము ప్రయాణం చేసే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలను తీర్చిపడవేయండి. వారికి ఏదైతే వేదన ఉందో విడుదల కలగ చేయండి. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచి దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చి మీరు ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.